దెందులూరు దంగల్ కొనసాగుతోంది. తన ఇంటిపై దాడి చేసిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈడ్పుగంటి శ్రీనివాస్. చింతమనేని గిల్లితే గిల్లించుకునే రోజులు పోయాయంటున్నారు ఈడ్పుగంటి. చింతమనేని ముక్త దెందులూరు కోసం తాను పోరాడతానంటున్నారు ఈడ్పుగంటి శ్రీనివాస్. ఏలూరులో చింతమనేని ప్రభాకర్ చేసిన ఈ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈడుపుగంటి శ్రీనివాసో లేక తానో ఒక్కరే మిగలాలి అన్న చింతమనేని వ్యాఖ్యలు 3 రోజులుగా ఏలూరులో రీసౌండ్ ఇస్తున్నాయి. చింతమనేని తన ఇంటిపై దాడి చేస్తే పోలీసులు తనను అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాస్. పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన ఈడుపుగంటి శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేసీబీతో తన ఇంటికి వచ్చి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. తన ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ వాళ్ళు ఉన్నారా, నాతో జనసేన వాళ్ళు ఉన్నారు అనేది పక్కన పెడితే, నా ఇంటి మీద దాష్టీకం చేసి నా ఇంటి మీద అటాక్ చేసిన పని కరెక్ట్ అంటారా? అట్లాంటి పరిస్థితుల్లో కూడా అంటే మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నా ఇంటి మీద అటాక్ చేశాడు కాబట్టి నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి, అంటే పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు గిల్లితే గిల్లించుకోమంటారా? నా ఇంటి మీద అటాక్ చేసినప్పుడు నేను మాట్లాడతా, నేను కేసు పెడతా. తన వ్యాఖ్యలు నిజంగా చింతమనేని ఇబ్బంది పడితే సంజయ్ షా అడగాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని చూస్తారా అని ప్రశ్నించారు శ్రీనివాస్. నిజంగా నేనేమన్నా తప్పు చేస్తున్నా, అతనికి ఏమన్నా నొచ్చుకుని ఉంటే ఓకే, నువ్వు నన్ను సంజయ్ షా అడుగు, నువ్వు లీగల్ పోరాటం చేయి, లేదా మళ్ళీ నువ్వు ప్రెస్ ముందుకు రా, ఈ విధంగా మాట్లాడాడు. పోనీ ఈ రోజుకి ఎక్కడైనా అతను ఏదైనా ప్రెస్కి వచ్చి నన్ను గురించి ఇతను ఇట్లా మాట్లాడాడు అని ఎక్కడైనా మాట్లాడా? కుక్కను చంపాలంటే పిచ్చిదాన్ని ముద్ర వేయాలి, ఎమ్మెల్యేని సపోర్ట్ చేయాలనుకున్నారు, సపోర్ట్ చేశారు. నేనేమి తెలుగుదేశం పార్టీలో నాకేం పదవులు లేవు, నేనేం పదవుల్లో లేను, నాకున్నది ఒక మెంబర్షిప్, ఆ మెంబర్షిప్ తీస్తామన్నారు, సంతోషం. దెందులూరులో ఎమ్మెల్యే దందాలు చేస్తున్నారని ప్రెస్ మీట్ నిర్వహించాక టీడీపీ ఏపీ అధ్యక్షుడిని కలిసి వివరణ ఇచ్చారన్నారు శ్రీనివాస్. అయినా తనపై చింతమనేని అనుచరులు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారన్నారు. ఒకవేళ అనుంటే ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత ఈ యూట్యూబ్లో నా మీద అనైతికమైన పోస్టులు ప్రభాకర్ ఎందుకు పెట్టించాడు? అది ఎవరు అడగరే? అంటే ఎమ్మెల్యే ఏది చేసినా చట్టబద్ధం, సామాన్య పౌరుడు అనేవాడు ఏది చేసినా చట్ట వ్యతిరేకమా? మీరు ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే జాగీర్ కాదే. ఎమ్మెల్యేకి ఏమున్నాయి? అటువంటి అతీంద్రమైన శక్తులు ఏమైనా ఉన్నాయా? పవర్స్ ఏమైనా ఉన్నాయా? నేను కూడా సామాన్య సిటిజన్ని. 19 నుండి 24 వరకు ఎవరున్నారు ఎమ్మెల్యేలు? ఎవరం చేసినా మా లీగల్ టీం చేసింది. లీగల్ టీంలో క్రియాశీలంగా నేను చేశా. ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఆయనకు నియోజకవర్గమేమీ రాసివ్వలేదన్నారు శ్రీనివాస్. ఇక మీదట గిల్లితే గిల్లించుకోవడానికి తాము సిద్ధంగా లేవన్నారు. ఎమ్మెల్యే మా నెత్తి మీద కూర్చుంటామంటే మాకు ఆత్మాభిమానం ఉంది, మేము ప్రొఫెషన్లో ఉన్నాం. అతను ఏమి చేసినా అతను గిల్లితే గిల్లించుకోవాల్సిన అవసరం మాకైతే లేదు. చింతమనేని ప్రభాకర్ తనకు 63 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలన్నారు ఈడ్పుగంటి శ్రీనివాస్. ఇదే ప్రభాకర్ అన్న ఆయన నాకు 63 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలి. 2023లో అతను కానీ అతని భార్య కానీ అతని కూతురు కానీ నా దగ్గర తీసుకున్నారు. 63 లక్షల డబ్బులు ఇవ్వాల్సినోడు ఈ రోజు వరకు ₹1 ఇవ్వాలా. నేను ఫర్ ది ఫస్ట్ టైం నేను ఈ ప్రెస్లో మాట్లాడుతున్నా. నాకు లాంటి బాధితులు ఈ నియోజకవర్గంలో చాలామంది ఉన్నారు, ఇంకా చాలా బయటకు వస్తాయి, చాలామంది చెబుతారు. చింతమనేనిపై కేసులు పెట్టాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈడ్పుగంటి శ్రీనివాస్ పార్టీ లైన్ దాటారని వైసీపీ నేతలతో అంటకాగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.